అశేష హిందూ భక్త సమాజానికి జై శ్రీరామ్. మనం గత సంవత్సరం అయోధ్య రామ మందిర ప్రతిష్టా కార్యక్రమానికి మనమందరం చేదోడుగా జనవరి 1వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఇంటింటికి రాముడు అందరికీ రాముడు అనే నినాదంతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వద్ద దేవాలయం వద్ద రామనామ స్మరణ, అలాగే రాముని యొక్క కాషాయపు జెండాను ఎగురవేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం ఆ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా మనందరం మరింత ఈ యొక్క హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే సదుద్దేశంతో మరొక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అంటే ఈ సంవత్సరం జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి మహాపర్వదినం. ఆ రోజు మొదలుపెట్టి శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖు అవుతుంది. ఆ రోజు వరకు దాదాపు 81 రోజులు ప్రతి ఇంటిలో లేదా దేవాలయంలో మీకు అవకాశం ఉన్న చోట ప్రతి ఒక్కరూ రోజుకి 108 సార్లు జై శ్రీరామ్ అనే నామాన్ని జపిస్తూ రోజుకు 108 సార్లు జపించడం జరిగితే దాదాపు కొన్ని కోట్ల రామనామ జపం అనేది జరుగుతుంది. దానివల్ల మనకి అనేక శుభాలు జరుగుతాయి. అలాగే మన హిందూ ధర్మాన్ని కూడా రాబోయే తరాలకు మనం అందించడం అనేది ఎంతో ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరొకసారి గుర్తుపెట్టుకోండి, మీకు అవకాశం ఉన్నంత వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ చేయడానికి ప్రయత్నం చేయండి. అది చాలా సమయం పట్టేదేం కాదు. ఈ యొక్క కార్యక్రమం ఏమనగా ఈ యొక్క జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినం నుంచి మళ్ళా శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తారీఖు వరకు ప్రతిరోజు మీ యొక్క ఇంట్లో కానీ దేవాలయంలో కానీ